అనుకుందాం 6-100 అవ్వకుండా, అంటే ఇప్పటికి 6 వెళ్ళిపోయారు, అది మరింత పెరగకుండా వలసల అడ్డుకట్టపై బీఆర్ఎస్ అధిష్టానం ఫోకస్ చేసింది సార్. ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీ ఎదుర్కోబోయే సవాళ్ళు ఏంటి, అండ్ ఒకరు పోతే 10 మందిని తయారు చేసుకుందాము అంటూ ఉన్నారు కేసీఆర్, అది ఎంతవరకు సాధ్యం అంటారు? రాజకీయ పార్టీలు ఎప్పుడు ఒక నాయకుడు పోయినంత మాత్రాన ఆ పార్టీ క్లోజ్ కాదు కదా. ఇప్పుడు పార్టీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంతమంది వెళ్ళిపోయారు? కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రాలేదా? 2014-19 మధ్యకాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి ఎంతమంది వెళ్ళిపోయారు? జగన్ మళ్ళీ అధికారంలోకి రాలేదా? టీడీపీ నుంచి వల్లభనేని వంశీ ఇట్లాంటి వాళ్ళు వెళ్ళిపోయారు కదా, మళ్ళీ చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాలేదా? సో ఈ దేశంలోనైనా రాష్ట్రంలోనైనా రాజకీయాల్లో ఎక్కడైనా కొంతమంది నాయకులు వెళ్ళిపోవడం అనేది అసహజ పరిణామం కాదు, ఇది నేచురల్ కోర్స్. ఇప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలకు పోలేదా? మళ్ళీ కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి రాలేదా? సో ఇలా దేశవ్యాప్తంగా అనేక ఉదాహరణలు ఉన్నాయి. పార్టీలకు వెళ్ళిపోతుంటారు నాయకులు, ఆ సమయంలో పార్టీ బలహీనపడుతూ ఉంటుంది, మళ్ళీ రాజకీయ పరిస్థితులు కలిసి వచ్చినప్పుడు మళ్ళీ పుంజుకుంటూ ఉంటుంది. సో ఆ రాజకీయ పరిస్థితులు కలిసి వచ్చినప్పుడు సరైనగా యాక్ట్ కావాలి, రాజకీయ పరిస్థితులు తనకు అనుకూలంగా మార్చుకోవాలి. సో ఇలా ఇదొక నిరంతర యాక్టివిటీ, ఒక్క రోజులో కాదు. అందువల్ల ఏ రాజకీయ పార్టీ ఓ నాయకుడు వెళ్ళిపోయినంత మాత్రాన నిర్వీర్యం అయిపోదు, బలహీనపడుతుంది. నిర్వీర్యం కావడం వేరు, బలహీనపడడం వేరు. సరిగ్గా ప్రజా సమస్యలపైన పోరాడి ప్రభుత్వ విధానాల పట్ల ప్రజలు అసంతృప్తి చెందినప్పుడు వాటిని తనకు అనుకూలంగా మార్చుకోగలిగితే, ప్రజల పక్షాన డిఫెండ్ చేయగలిగితే, రాజకీయ పార్టీని బలమైన నిర్మాణం కనుక చేయగలిగితే ఎప్పుడైనా అవకాశం ఉంటుంది. అందువల్ల కేసీఆర్ చేయగలడా, ఒకరు పోతే 10 మంది అంటే చేయగలడా అంటే చేయగలడు, చేస్తాడా లేదా నేను చెప్పలేను, ఎందుకంటే అది రాబోయే కాలమే నిర్ణయించాలి. కానీ ఒక ప్రశ్న మాత్రం ఉత్పన్నమవుతుంది. ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్న పాత ఒరిజినల్ లీడర్లు అదే మాట అంటున్నారు, అధికారంలో ఉన్నప్పుడు మమ్మల్ని పట్టించుకున్నారా? మీరు వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్లకు ఎవరి వరకు పెద్దపీట వేశారు, ఇప్పుడు వాళ్ళంతా నిన్ను వదిలి వెళ్ళిపోతున్నారు, ఇప్పుడు మళ్ళీ మేము గుర్తొస్తున్నాం, మళ్ళీ ఉద్యమకారులు గుర్తొస్తున్నారు, ఒరిజినల్గా బీఆర్ఎస్తో ఉన్న వాళ్ళు గుర్తొస్తున్నారు, ఇప్పుడు మళ్ళీ మేము ప్రతిపక్షం నుండి మొయ్యాలి, మళ్ళీ మేము మోసిన తర్వాత మళ్ళీ కేసీఆర్ అధికారంలోకి వచ్చాక మళ్ళీ మమ్మల్ని కెరియేస్తారా? మళ్ళీ అప్పుడు అవసరాలు, రాజకీయ అవసరాలు ఉంటాయి, పార్టీ అవసరాలు ఉంటాయి, రాజకీయ పునరేకీకరణ అవసరం ఉంటుంది, తెలంగాణ పునర్నిర్మాణ అవకాశం ఉంటుంది, మళ్ళీ మీరు వేరే పార్టీలో తెచ్చుకుంటారు. అంటే చాకిరంతా మేం చేయాలి, క్లీన్ అంతా మేం చేయాలి, మీరు వచ్చి కూర్చుంటారు, అప్పుడు వేరే వాళ్ళు వచ్చి కూర్చుంటారు, అప్పుడు వాళ్ళు వచ్చి పదవులు తనకెళ్తారు. మేము కేసులు ఎదుర్కొని అరెస్టులు అయ్యి తన్నులు తిని తెలంగాణ తెచ్చుకుంటే తెలంగాణ వచ్చాక ఎవరు మంత్రులు అయ్యారు? సో వేరే వాళ్ళు ఎవరైతే మా పైన కేసులు పెట్టారో, మా పైన రాళ్ళు వేయించారో, మమ్మల్ని ఉరికించి కొట్టారో సమైక్యవాదులు కూడా పంతులయ్యారు. సో రేపు మళ్ళీ జరగదన్న గ్యారెంటీ ఏంటి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్న కేసీఆర్ సమాధానం చెప్పకపోతే బీఆర్ఎస్ బాగుపడదు. సో ఇదొక మౌలికమైన ప్రశ్న. సో ఈ ప్రశ్న అధికారంలో ఉన్నప్పుడు కూడా జరిగింది. నాయన నరసింహారెడ్డి, శ్రీనివాస్ గౌడ్లు ఒకరోజు ఇదే ప్రశ్న అడిగారు, మాకు బాధేస్తుంది, తెలంగాణ ఉద్యమ కాలంలో మాపై రాళ్ళేసిన వాళ్ళు, మాపై కేసులు పెట్టిన వాళ్ళు మంత్రులైతే మేము వాళ్ళ దగ్గరికి లెటర్లు పట్టుకొని పోవాల్సి వస్తుంది అని అన్న తర్వాత శ్రీనివాస్ గౌడ్ కూడా మంత్రి అయ్యాడు కనుక ఆయన కామ్ అయిపోయాడు తర్వాత ఇక. సో అందువల్ల ఇప్పుడు ఈ ప్రశ్న అందరూ అడుగుతున్నారు బీఆర్ఎస్లో. మీరు సిన్సియర్గా బీఆర్ఎస్ పుట్టినప్పటి నుంచి పార్టీకి లాయల్గా ఉన్న వాళ్ళ ప్రశ్న ఇదే, సార్ ఇప్పుడు సార్ దెబ్బతినడంగా మా అవసరం వచ్చింది, సో తర్వాత ఏంటి పరిస్థితి? మళ్ళీ రేపు అధికారంలోకి మేమంతా కష్టపడి తెస్తే అప్పుడు మాకు విలువ ఉంటుందన్న గ్యారెంటీ ఉంటుంది. మళ్ళీ బయట నుంచి వచ్చిన వాళ్ళకే పదవులు కదా, మంత్రి పదవులు ఇస్తారు, రాజ్యసభ సీట్లు ఇస్తారు, ఆ ఎమ్మెల్యేలుగా ఎంపీలు, అప్పుడు ఏమంటారు, గెలుపు గుర్రాలకే మనం సీట్లు ఇవ్వాలి, విన్నబిలిటీ, ఎన్నికల్లో పడేది గెలవడం కొరకు కదా, గెలుపు గుర్రాల కొరకే సీట్లు ఇవ్వాలి, ఇది పార్టీ కొరకు మీరు త్యాగాలు చేయాలి, పార్టీ అవసరాల కొరకు త్యాగాలు చేయాలి, పార్టీ గెలిస్తే అమ్మలాంటిది, తల్లిలాంటిది, అందరం గెలుస్తాం కదా అని మరి మాకు ఉపన్యాసాలు ఇస్తారు. రాజకీయ పునరేకీకరణ జరగాలి, తెలంగాణ పునర్నిర్మాణం కాంగ్రెస్ పార్టీ విధ్వంసం చేసింది, దీన్ని పునర్నిర్మించాల్సిన బాధ్యత కేసీఆర్ పై నుండి కనుక ఇతర పార్టీల నుంచి వచ్చే వారి మద్దతు అవసరాలు అప్పుడు ఉపన్యాసాలు ఇస్తారు. అంటే అధికారంలో ఉన్నప్పుడు మాకు గుర్తింపు ఉండదు, ప్రతిపక్షం ఉన్నప్పుడు మేము భారం పోయాలి, మళ్ళీ అధికారంతో గుర్తింపు ఉండదు, మా పని త్యాగాలు చేసిరేనా అని ఇవాళ సగటు బీఆర్ఎస్ నాయకుడు అడుగుతున్న ప్రశ్న. ఈ ప్రశ్నకి కేసీఆర్ దగ్గర జవాబు ఇప్పటికైతే లేదు. జవాబు దీనికి చెప్పగలిగితే కన్విన్సింగ్గా అప్పుడు బీఆర్ఎస్ పునర్జీవం మొదలవుతుంది. రైట్ సార్, వచ్చిన వారిని అడ్డుకోవద్దని ఇప్పటికే రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం స్పష్టం చేసిందని ప్రచారం జరుగుతోంది సార్. ఆ విధంగానే రేవంత్ కూడా నడుచుకుంటూ ఉన్నారు.